జీవము కలిగిన యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, నమ్మకమైన యేసయ్య, అపారమైన నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు మేము చెల్లించుకొంటున్నాం. మీరు మాకుండి నడిపిస్తున్న విశ్వాసాన్ని బట్టి, మాతో ఉండి చేస్తున్న ఈ కార్యాలను బట్టి సదాకాలం మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు నేను నీ వాక్యం వింటున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, ధైర్యపరచండి, మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగినాం ప్రార్థన సమర్పించి అడిగి విన్నవించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదవబడిన లేఖన భాగంలో నుండి అపోస్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి మాట్లాడుతూ యేసు వైపు చూచి మీ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమన్నాడు. అవునండి, 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్త యేసు ప్రభు అని ప్రారంభించాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అని ప్రారంభించాడు. ఈ సాక్షి సమూహం ఎక్కడున్నారా అంటే 11వ అధ్యాయంలో మనకు కనబడుతున్నారు. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల వీరుల జాబితా. విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించారు. విశ్వాసము ద్వారా సింహపు నోళ్లను మోయించారు. విశ్వాసము ద్వారా అగ్నిని సల్లార్చారు. విశ్వాసము ద్వారా తమ భర్తలను పునరుద్ధరణలో సంపాదించుకున్నారు. వాళ్ళు ఒక గొప్ప సాక్షి సమూహంగా మన యందు ఉన్నారు గనుక ఆ విశ్వాసానికి కర్త యేసు ప్రభు. యేసు ప్రభు వైపు చూస్తూ మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. సమస్యల, కష్టాల, నిందల, వేదనల, నిరుద్యోగమా, బాధల్లో ఉన్నావా, అప్పుల బాధలు ఇబ్బంది పడుతున్నావా, సైతాను శక్తుల చేత పీడింపబడుతున్నావా, తాంత్రిక మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్నావా, లోక సంబంధంగా ఉన్నటువంటి అనేక విధాలుగా నువ్వు ఎదగలేకపోతున్నావా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నావా, దేవుని వాక్యం అర్థం కావట్లేదా, దైవ సన్నిధికి క్రమంగా వెళ్ళాలని మనసు ఉంది కానీ వెళ్ళలేక మధ్యలో ఆగిపోతున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా, అధికారుల వైపు చూస్తున్నావా, రాజుల వైపు చూస్తున్నావా, నువ్వెటు చూస్తున్నా ప్రజలు నీకు నెమ్మది ఇవ్వలేరు. సమస్యలు సృష్టించే మనుషులే ఉన్నారే కానీ, సమస్యలను కొని తెచ్చే మనుషులే ఉన్నారే కానీ మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ చూద్దాం. రాజుల సహాయం వ్యర్థమని బైబిల్ బోధిస్తున్నది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ బోధిస్తుంది. అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాట ఏమిటంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచి విశ్వాసమునకు కర్త అయిన కొనసాగించువాడైన యేసు ప్రభు వైపు చూడమన్నాడు. యేసయ్య వైపు చూస్తే నీకు వచ్చే లాభం ఏంటి? యేసు వైపు చూసినందువల్ల నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. యేసు ప్రభు వైపు చూసినందువల్ల నీవు మునిగిపోకుండా ఈ లోకములో తల ఎత్తుకొని తిరుగుతావు. యేసు ప్రభు వైపు చూసినందువల్ల నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య ఈ లోకములో ఘనత పొందుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. బైబిల్ గ్రంథంలో అలా యేసు ప్రభు వైపు చూసినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? మధ్యలో ఎందుకు జారిపోయాడు? ఒక్కొక్కసారి మనం పడిపోతున్నామా అన్నట్టుగా ఉంటాం, కానీ బైబిల్ చెబుతా ఉంది పడిపోకుండా కాపాడువాడు యేసయ్య. యేసు ప్రభు వైపు చూసిన ఒక వ్యక్తిని నేను మీకు
బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి వ్రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఒక సంఘటన మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. మత్తయి వ్రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకొచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను అని రాయబడింది. దేవుని బిడ్డలారా, మత్తయి గారు రాస్తున్నటువంటి 14వ అధ్యాయంలో ఒక సంఘటన మనల్ని చాలా లోతైన ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. కారణం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు వారికి క్రమశిక్షణ తెలుసు, క్రమమైన జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు లెగవాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నిద్రపోవాలో తెలుసు, ఎప్పుడు ప్రార్థన చేయాలో ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది. టైం టేబుల్ ప్రకారం ఆయన తన విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే సముద్రం దగ్గర యేసు ప్రభు వారు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు బయట నుండి జనం చాలా మంది వస్తున్నారు. జన సమూహాలు ఆ సముద్రానికి వస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు చూశాడు, చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు వచ్చేలోపు ఈయన మరి ప్రార్థనా సమయం అయింది. యేసు ప్రభు వారు ఏకాంత ప్రార్థన అనుభవం కలిగిన వారు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, సమస్యలు తొలగిపోవాలంటే, ఆత్మ సంబంధమైన వరాలు ఫలాలు నీకు కావాలంటే, దేవుని వాక్యము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, నీ కుటుంబం బలపడాలంటే, శక్తివంతమైన కుటుంబముగా, గౌరవించబడే కుటుంబముగా, ఆధ్యాత్మిక విషయాలు, లోక విషయాలు, అన్ని విషయాల్లో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నీవు వర్ధిల్లాలి అంటే ఏకాంత ప్రార్థన అవసరం, ఒంటరి ప్రార్థన అవసరం. ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన నువ్వు ప్రభుతో చేసినప్పుడు యేసు ప్రభు యొక్క రూపం నీకు వస్తుంది. యేసు ప్రభు వారు ఎప్పుడు ఎన్నడూ కూడా ఒంటరి ప్రార్థనను మర్చిపోలేదు. ఒకసారి తోటలోకి వెళ్ళి చేసేవాడు, ఒకసారి అరణ్యానికి వెళ్ళి చేసేవాడు, ఒకసారి కొండ మీదకి వెళ్ళి చేసేవాడు, ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి చేసేవాడు. ఇదిగో ఆయన ఒంటరి ప్రార్థనకు, ఏకాంత ప్రార్థనకు సమయం అవుతుంది. శిష్యులతో అన్నాడు, మీరు అద్దరికి వెళ్ళండి, నేను వస్తాను, మీరు పదండి అంటే వాళ్ళు కదలటల్లా. ఈయనకేమో ప్రార్థన సమయం అని కరెక్ట్ సమయానికి వెళ్ళాలి. బైబిల్ కూడా అదే అంటది, సమయమును సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమని పౌలు ఎఫెసు సంఘానికి చెప్తున్న మాట గుర్తు చేస్తుంది. ప్రభువారేమో ప్రార్థన చేయటానికి వెళ్ళాలి, వీళ్ళేమో కదలటం లేదు. అందుకే 12 మందిని దోణిలో ఎక్కించి ఒడ్డునున్న దోణిను లోపలికి నీళ్ళల్లోకి నెట్టి ఈయన ప్రార్థన చేయటానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ దోణి ఎక్కి ముందుకు వెళుతున్నారు. సాయంకాలమైనందున అని బైబిల్లో రాయబడింది. సాయంకాలమైనందున ఆ దోణి చాలా దూరం వెళ్ళిపోతుంది, చీకటి పడతా ఉంది. యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు ప్రార్థన చేయటానికి. జనసమూహం ఆగిపోయారు. శిష్యులు ఆ సముద్రంలో ఆ దోణిను ఎక్కి ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఆనందంగా వెళుతున్నారు, సంతోషంగా వెళుతున్నారు. యేసు ప్రభు లేకపోయినా పర్వాలేదు, మనం ఆనందంగా ఉన్నాము అనుకుంటున్నారు. ఆల్వేస్ ఆల్ టైమ్ హ్యాపీ అనుకుంటున్నారు. కానీ బైబిల్లో వ్రాయబడింది, అకస్మాత్తుగా అనుకోకుండా గాలి ఎదురైంది, వర్షం వచ్చింది, తుఫాను ప్రారంభమైనది. ఆ దోణి మీదకు సముద్రములో ఉన్న అలలు విసిరి కొడుతున్నాయి. గాలి ఆ దోణిని చుట్టుముడుతుంది, వర్షము ఇబ్బంది పెడుతుంది. పడవ నడపటానికి చాలా కష్టంగా ఉంది, పడవ తల్లకిందులవుతుంది. శిష్యులు కలవరపడ్డారు, శిష్యులు భయపడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, వారు నడుస్తున్నది సముద్రము మీద. సముద్రము లోకానికి గుర్తు, నీళ్లు లోకములో ఉన్నటువంటి రకరకాల మనుషుల మనస్తత్వాలకు గుర్తు. పనికిరాని మనుషులు పనికిమాలని మాటల ద్వారా
మానవ జీవితంలో అనేకులు తంతగొండ్రులుగాను, మోసగాళ్ళుగాను, దొంగలుగాను వంటి సమాజాన్ని ముంచేటువంటి వాళ్లకు నీళ్లు గుర్తు. ఈ లోకము మనుషులను ముంచిద్ది గాని తేల్చదు. సముద్రం అనేటువంటి లోకంలో మానవులు అనబడుతున్న నీళ్లను వాళ్ళు దాటుకొని వెళ్ళేటప్పుడు గాలి ఎదురైంది. గాలి అనేది ప్రయాణానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. వెనక తీసుకొచ్చేటువంటి దాని జీవితానికి గుర్తు, వెనుకకు పడిపోయిన అనుభవానికి గుర్తు గాలి. రెండవది, అలలు పైకి లేచినాయి. అలలు అనగా ముంచేటువంటి నాశనాన్ని తీసుకొస్తాయి. తుఫాను వర్షం వచ్చింది. వర్షం అనగా ఆటంకాన్ని కలిగజేస్తుంది. మానవ జీవితంలో ఈ అనుభవాలు ఎదురవుతాయి. ఈ అనుభవాలను జయించాలంటే, ఈ అనుభవాలను దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏకాంత ప్రార్థన అవసరం. ఈ అనుభవాల గుండా బయటికి మనం వెళ్ళగలిగితే మరణాంధకారములో నుంచి, గాఢాంధకారములో నుండి మనము బయటికి వెళ్ళగలిగితే యేసు ప్రభువారు శాంతి మార్గంలో నడిపిస్తాడు. అందుకు మనం యేసు వైపు చూడాలి. పచ్చిక గల చోట్లకు ఆయన నిన్ను పరుణ చేసేటువంటి ఆ స్థలానికి దేవుడిని నడిపించాలంటే యేసు వైపు మనం చూడాలి. ఇగో ఈ 12 మంది శిష్యులు యేసు లేకపోయినా పర్వాలేదు అనుకో నడుస్తున్నప్పుడు, గాలి ఎదురైనప్పుడు, వాన ఎదురైనప్పుడు, తుఫాను ఎదురైనప్పుడు భయం ఏర్పడింది, కలవరం ఏర్పడింది, దిగులు ఏర్పడుతుంది, ధోని తల్ల కిందులు అవుతూ ఉన్నది. వాళ్ళు అనుకున్నారు, అయ్యో యేసయ్య ఉంటే బాగుండే. ఇప్పుడు ఈ గాలి వానను, ఈ తుఫానును ఎవరు అనసగలరు? గాలి లాంటి సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు, అలల లాంటి సమస్యలు, వర్షం లాంటి సమస్యలు నీ జీవితం అనే నావ మీద, విశ్వాసం అనే జీవిత నావలో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆత్మీయ పదాల వైపు నడిపిస్తున్నప్పుడు, ఆశీర్వాదాల వైపు నడిపిస్తున్నప్పుడు, ప్రమోషన్ల వైపు నడిపిస్తున్నప్పుడు, ఉద్యోగాల వైపు నడిపిస్తున్నప్పుడు ఈ జీవితంలో ఇలాంటి ఎదురవుతాయి. వాటిని జయించాలంటే ఒంటరి ప్రార్థన అవసరం. యేసు ప్రభువారు అప్పటికి సముద్రంలో అలలు వచ్చి దోణి చాలా దూరం వెళ్ళింది. 4వ జామైంది. ఈ 4వ జామున యేసు ప్రభువారు వాళ్ళకి ఎదురుగా సముద్రంలో నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసయ్య నీళ్ల మీద ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, నడుస్తున్నాడు. కానీ ఆయన మునిగిపోలేదు. ఆయన మీదకు శోధనలు వచ్చినాయి, ఆయన మీదకి నిందలు వచ్చినాయి, ఆయన మీదకి అవమానాలు వచ్చినాయి. సైతాన్ శోధించాడు, లోకం శోధించింది, శాస్త్రులు శోధించారు, పరిసయ్యులు శోధించారు, సద్దుకాయలు శోధించారు, మత పెద్దలు శోధించారు, ప్రధాన యాజకులు శోధించారు. లోకమంతా శోధించింది. యేసు ప్రభు రక్త సంబంధికులు శోధించారు. అయినా యేసయ్య సముద్రం అనే లోకంలో నీళ్ల మీద మునిగిపోకుండా ఎదురు నడుస్తున్నాడు. శిష్యులు వాళ్ళని చూసినప్పుడు భయపడి, కలవరపడి, దిగులుపడి, చింతపడి, వేదన పడుతుంటే యేసు ప్రభు వచ్చి గాలిని ఆపి, తుఫానును ఆపి, గందరగోళాన్ని ఆపి, సముద్రపు అలలు ఆపినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యో ఈయన ఎలాంటి వాడో, సముద్రం ఈయనకి లోబడుతుందంటే యేసు ప్రభు అన్నాడు, నేనే భయపడబాకండి, నేనే భయపడబాకండి అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీలాగా నీటి మీద నేను నడవగలనా అని పేతురు మాట్లాడుతున్నాడు. మనం చదవగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాను. యేసయ్య నడిచాడు గనుక మునిగిపోకుండా లోకంలో నడిచాడు. పాపం అంటకుండా యేసయ్య నడిచాడు, పరిశుద్ధుడిగా నడిచాడు, నీతిమంతుడిగా నడిచాడు. పేతురు అంటున్నాడు, నేను కూడా ఈ లోకంలో అలా నడవాలయ్యా, అయ్యా నేను కూడా నీలాగే నడవాలయ్యా. అవును, యేసులాగే ఉండాలని పాడతాం, యేసులాగా మాట్లాడాలని పాడతాం. కానీ యేసయ్యలాగా ప్రార్థన చేయగలుగుతున్నామా? యేసయ్యలాగా మందిరానికి రాగలుగుతున్నామా?
యేసయ్యలాగా విశ్వాసం ఉంచగలుగుతున్నావా? పేతురు అంటున్నాడయ్యా, నేను నీలాగా నడవగలనా? ప్రభు అన్నాడు, నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే నడువు అన్నాడు. బైబిల్ చెబుతామన్నది, యేసు ప్రభు రమ్మనగానే పేతురు దోన దిగి సముద్రములో నేల మీద నడవసాగిను అని రాయబడి. ప్రియులారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు సముద్రములో నేల మీద నడిచాడు. అవునండి, మునిగిపోకుండా నడిచాడు. యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడ్డాడు కనుక యేసయ్యను చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నాడు కనుక ఆయన పడిపోలేదు, మునిగిపోలేదు. సముద్రం మీదే నడిచాడు, నేల మీదే నడిచాడు. కానీ ఆయన మనసులో సముద్రం కనపడలా, ఆయన మనసులో నీళ్లు కనపడలా, ఆయన మనసులో యేసు ప్రభు తప్ప ఇంకేది లేదు. ఆయన దృష్టి అంతా యేసు మీదే. అదే పౌలు గారు చెప్పిన మాట, విశ్వాసానికి కర్త యేసయ్య. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడువాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. విశ్వాసం అనగా నిరీక్షించువాని యొక్క నిజమైన రూపం. పైకి కనబడే శరీర రూపం, కానీ ఆత్మ రూపం, అంతరంగ రూపం ఏమిటి? ఏంటి? అక్కడ లేకపోయినా, అక్కడ జరగకపోయినా, అది రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా దేవుడు నాకు ఇచ్చాడని విశ్వసించి విశ్వాసం ద్వారా ముందుకు సాగిపోయేది విశ్వాసంతో కూడిన నిరీక్షణ. బైబిల్ అదే బోధిస్తుంది. పౌలు గారు అదే చెప్పాడు, విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడైనా యేసు వైపు చూడమన్నాడు. పేతురు యేసు వైపు చూశాడు, మునిగిపోలేదండి. 1 అడుగేశాడు, 2 అడుగులేశాడు, 3 అడుగులేశాడు. ఆనందంగా పేతురు యేసును చూస్తూ వెళుతూ ఉన్నాడు. బైబిల్ చెబుతా ఉంది, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 వచనంలో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువాను రక్షించుమని కేకలు వేసను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని. బైబిల్ బోధిస్తున్న మాట, ఎప్పుడైతే పేతురు ఆ గాలిని చూశాడో, గాలి అనగా లోకం, గాలి అనగా సైతాన్, గాలి అనగా సమస్యలు, గాలి అనగా ఇరుకులు, గాలి అనగా ఇబ్బందులు, గాలి అన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వేదనలు, యేసు ప్రభు వైపు దృష్టిని వదిలిపెట్టి లోకం వైపు చూశాడు, సంపద వైపు చూశాడు, సమస్యల వైపు చూశాడు, మనుషుల వైపు చూశాడు. వెనుకకు తిరిగి, నేను బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్టుగా లోతు భార్యలాగా వెనుకకు తిరిగాడు. దృష్టి మరలింది. యేసు వైపు చూస్తున్న వ్యక్తి దృష్టి ఎప్పుడైతే పక్కకు మళ్ళించాడో మునిగిపోసాగాడు. మునిగిపోతూ అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అయ్యో అయ్యో అయ్యో, యేసయ్యా యేసయ్యా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నా. అవునండి, యేసు ప్రభు వైపు చూడకుండా సమస్యల వైపున చూసావా, కష్టాల వైపు చూసావా, మనుషుల వైపు చూసావా, లోకం వైపు చూసావా, నువ్వు మునిగిపోతావు. ఈ లోకం నిన్ను ముంచేస్తుంది, ఈ ప్రజలు నిన్ను ముంచేస్తున్నారు. యేసు ప్రభువుని అడుగు. చెయ్యి జాపి అడుగుతున్నాడు పేతురు. వెంటనే యేసు ప్రభు వారు ఆలస్యం చేయలేదు. పేతురు ఎప్పుడైతే ప్రభువా నన్ను రక్షించని కేకలు వేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు కూడా సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి. అనుకూల సమయంలో ప్రభుని మొర ఆలకిస్తాడు. ప్రభువాను రక్షించమన్నప్పుడు బైబిల్లో వ్రాయబడిన మాట, గొప్ప మాట, విశ్వాస మాట, యేసు చెయ్యి చాపి, నా బాహుబలం తక్కువ అయినా అంటాడు యేసయ్య, రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తం కొరచకాలే, ఆయన చెయ్యి చాపి, దావీదు అంటాడు, మహాజలరాశుల నుండి ఆయన తన చెయ్యి చాపి. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు గనక చెయ్యి యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ప్రభువా అని నీవు గనక రక్షించమని కేకలు వేస్తే, నువ్వు గనక ప్రభువుని అడిగితే, యేసయ్య అంటున్నాడు, ఆయన చెయ్యి చాపి
ఆయన చేతిని నీ వైపు చాపి రక్షిస్తాడు. పేతుర్ని, మునిగిపోతున్న పేతుర్ని చెయ్యి చాపి పైకి లేవనెత్తి గద్దించాడు సున్నితంగా, ఆత్మీయంగా. అల్ప విశ్వాసి, నీ విశ్వాసం నేను నడిపించింది, అల్ప విశ్వాసం నీటిలో ముంచింది. యేసు ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఆయన జీవితంలో మునిగిపోలేదు. శ్రమలున్నాయి, నిందలున్నాయి, వేదనలున్నాయి, కష్టాలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన మునిగిపోలా. కారణం ఏంటి? యేసయ్య వైపు చూసినప్పుడు వాటన్నిటిని యేసయ్య దాటించేశాడు. ఎప్పుడైతే లోకాన్ని చూశాడో, గాలిని చూశాడో, సైతాన్ని చూశాడో, మునిగిపోసాగాడు. ప్రభు చెయ్యి పట్టి పేతుని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చినందువల్ల లోకంలో పేతురు అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని. పేతురుతో పాటు ఉన్నటువంటి ఆ జన సమూహం అందరూ కూడా యేసు ప్రభు దేవుడని నమ్మారు. అవునండి, పేతురు మునిగిపోతున్న పేతురును యేసయ్య సముద్రములో మునిగిపోకుండా లేపి నడిపించినందువల్ల, ఆయన చేసిన అద్భుతాల వల్ల పేతురు బయటకు వచ్చినందువల్ల లోకం ఆయన నమ్మింది. ప్రియ దేవుని బిడ్డ, యేసు వైపు చూస్తావా? నువ్వు యేసు వైపు చూస్తే నీ సమస్యలు పోతాయి, నీ కష్టాలు పోతాయి. ఈరోజు యేసు వైపు చూడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. నీ వైపు చూస్తే మాకు దీవెన, ఆశీర్వాదం అని పేతురు ద్వారా మేము నేర్చుకున్నాం. విన్న ఈ వాక్యం సాతులు ఎత్తుకొని పోనీకుండా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయమని, దీవించి మేలు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసం, దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.